వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. బియ్యం పిండి వడియాలండి. కరెక్ట్ కొలతలతో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా ఈజీ కూడా. ఒక చిన్న గ్లాస్తో ట్రై చేసి చూడండి మీరు. అందుకే మేము కూడా ఒక చిన్న గ్లాస్ కొలతలే చెప్తున్నాం ఇప్పుడు. బియ్యం పిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం పిండి. మేము ఇక్కడ 150 ml గ్లాస్ తీసుకున్నామండి. దాంట్లోకి 2 స్పూన్ల సగ్గుబియ్యం. వాటిని నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. బియ్యపు వడియాలని సగ్గుబియ్యం చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? సగ్గుబియ్యం వేయటం వల్ల వడియం ఇరగకుండా వస్తుందండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 7 గ్లాసుల నీళ్లు తీసుకోండి. ఒక 6-7 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ఉప్పు బియ్యం పిండికి తగ్గట్టు వేసుకోండి, ఎసరుని చూసి కాదు. 1 స్పూన్ జీలకర్ర, ఇది ఆప్షనల్ అండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి. అందులో మనం బియ్యం పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసులు నీళ్లు కొలుసుకొని పోసుకోండి. గిన్నె పైన మూత పెట్టి నీళ్ళని బాగా కాగనివ్వండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి వేసి తిప్పుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయండి. మనం తీసుకున్న బియ్యం పిండికి తగ్గంత ఉప్పే వేసుకోండి. వడియాలకి చాలా తక్కువ ఉప్పు పడుతుంది. మనం వేసుకున్న సగ్గుబియ్యం ఉడికి ఇలా పైకి తేలొస్తుంటాయి. తర్వాత ఇంకొక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకోండి. అందులో ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకోండి. బాగా కలుపుకోండి. ఇది మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలో రావాలండి. ఒకవేళ మీకు నీళ్లు సరిపోయినట్టు అనిపించకపోతే ఇంకొక 1/2 గ్లాస్ పోసుకొని చూడండి. అది సరిపోకపోతే ఇంకొక 1/2 గ్లాస్ కూడా పోసుకోవచ్చు. మామూలుగా బియ్యం పిండి వడియాలకి 1కి 8 గ్లాసులు లెక్క చెప్తామండి, కలుపుకునే వాటితో సహా. ఒకవేళ సరిపోకపోయినట్లయితే ఇంకొక గ్లాస్ పోసుకున్నా పర్వాలేదు. మాకైతే 2 గ్లాసులు నీళ్లు పట్టాయండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి. తర్వాత మనం నీళ్లు కలుపుకున్న బియ్యం పిండిని ఈ ఎసట్లోకి పోసుకొని తిప్పుకుంటూ ఉడకనివ్వాలండి. అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉడకబెట్టాలండి. వడియాలు పిండి ఉడుకుతున్న లోపల మనం మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ముద్దలాగా రుబ్బుకోవాలండి. ఇలా ఉప్పు వేసి పచ్చిమిర్చి రుబ్బుకుంటే పచ్చిమిర్చి కలర్ మారదండి, గ్రీన్ గానే ఉంటుంది. రుబ్బుకున్న ఈ పచ్చిమిర్చి ముద్దని మన వడియాల పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. వడియాల పిండిని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. మాకైతే వడియాల పిండి ఉడటానికి 5 నిమిషాలు పైన పట్టిందండి. మనం మిల్లులో బియ్యం పిండి పట్టించుకునేటప్పుడు వడియాల కోసం అంతకుముందు రాగి పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా వేశారంటేనండి మన వడియాలు తెల్లగా రావు. కొంచెం జాగ్రత్తగా చూసి వేయించుకోండి పిండిని. జీలకర్ర వేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు జీలకర్ర వేసుకొని మీరు వడియాలు పెట్టుకోండి. బియ్యం పిండి వడియాల్ని మీరు ఏదైనా కాటన్ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ పెట్టుకోవచ్చండి. అయితే ఆ చీరని కానీ ఆ క్లాత్ని కానీ కొంచెం ముందుగా నీళ్ళలో తడుపుకొని అప్పుడు పరుచుకోండి. కావాలంటే ఈ వడియాల్ని పాలిథిన్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత పిండిని తీసుకొని ఇలా వడియాల్లాగా వేసుకోండి. వడియాలు పెట్టేటప్పుడు గరిట పిండి ఒకేసారి వేయండి. వేసిన తర్వాత వాటిని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయకండి. అలా చేస్తే మధ్యలో వడియం పలచబడుతుంది. బాగా ఎండున్న రోజుల్లో అయితే వడియాలు 1 రోజులో ఎండిపోతాయండి. ఎండలో నుంచి తీసుకురాగానే వడియాలను ఎమ్మటే తీయమాకండి, అవి ఇరిగిపోతాయి. కొంచెం సేపు దాన్ని పక్కన వదిలేయండి. అది కొంచెం చల్లారిన తర్వాత మనం పెట్టిన క్లాత్ని రివర్స్ చేసుకొని లైట్గా నీళ్లు చల్లుకొని 2 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు తీయటానికి ప్రయత్నించండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇవి కొంచెం తడుచున్నాయి కదండి, ఇవి నెక్స్ట్ రోజు పొద్దున్నే కాసేపు ఎండలో పెట్టుకోండి. బాగా గలగలలాడుతూ వస్తాయి.